ఎవ్రీవన్, వెల్కమ్ టు పిక్చర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మాట్లాడుకోకపోతే అయితే పుష్ప 2 మూవీ కలెక్షన్స్ గురించి. సో మనకందరికీ తెలిసినట్టుగానే December 4 ప్రీమియర్ షో నుంచి స్టార్ట్ అయిన పుష్ప 2 సంభవం ఏదైతే ఉందో 4 డేస్ తర్వాత ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతుంది అనమాట. కంప్లీట్ గా పుష్ప ర్యాంపేజ్ అనే చెప్పాలి. కలెక్షన్ విషయంలో అయితే బాక్స్ ఆఫీస్ రప్ప ఆడిస్తుందని చెప్పాలి. సో మనమైతే ఈ వీడియోలో పుష్ప 2 4 డేస్ అంటే ఫస్ట్ వీకెండ్ మూవీ బ్రేక్ డౌన్ అయితే చూద్దాం కలెక్షన్స్. సో ఫస్ట్ అయితే మనం చూసినట్లయితే డే 1 పోస్టర్ ఇది గ్రాస్ తో ఇంక్లూడ్ అనమాట. సో మనకి ఇచ్చిన పోస్టర్ అయితే కలెక్షన్ అయితే 294 crores కలెక్ట్ చేసినట్టు చేశారు. ఇదైతే అలాంగ్ విత్ ప్రీమియర్స్ అనమాట. దెన్ సెకండ్ డే విషయానికి వస్తే 449 crores అయితే వసూలు చేసింది అనమాట. అలాగే థర్డ్ డే విషయానికి వస్తే 621 crores. అండ్ ఫోర్త్ డేకి ఓవరాల్ గా అంటే ఈ రోజుకి 829 crores 4 days ఓల్డ్ వైడ్ గా అయితే కలెక్ట్ చేసింది అనమాట. సో ఇదైతే కంపారిజన్ లేదు చాలా మూవీస్ కి, అంత ఫార్వర్డ్ లో ఉందన్నమాట. ఇంకా నార్త్ బెల్ట్ లో అయితే దాదాపు ఊచకోతనే చెప్పాలి. సో ఆ రేంజ్ లో ఉందన్నమాట కలెక్షన్స్. సో ఇది చెప్పినట్లయితే నిజంగానే ఆల్ టైమ్ రికార్డ్ ఎవర్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఈ మూవీ డీటెయిల్ బ్రేక్ డౌన్ లోకి వెళ్దాము. సో మేమైతే ఈ బేసిక్ డేటా అయితే నెట్ నుంచే తీసుకున్నాం అనమాట. సో ఏదైనా కొంచెం కరెక్షన్స్ ఉంటే మాత్రం మన్నించండి. సో యా, లెట్ స్టార్ట్ విత్ ద బ్రేక్ ఈవెన్ థింగ్. సో యాజ్ వీ కెన్ సీ పుష్ప 2 నైజాంలో బ్రేక్ ఈవెన్ అయితే 100 కోట్లు, సీడెడ్కి 30 కోట్లు, ఉత్తరాంధ్రలో 23 కోట్లు, ఈస్ట్ 14.4 crores, వెస్ట్ 10.8 crores, గుంటూరు 15.2 crores, కృష్ణా 12.4 crores, నెల్లూరు 7.2 crores. సో ఓవరాల్ గా ఏపీ తెలంగాణలో అయితే బ్రేక్ ఈవెన్ అయితే 213 crores అనమాట. ఇంకా కర్ణాటక విషయానికి వస్తే 32 crores, తమిళనాడు విషయానికి వస్తే 52 crores, కేరళ విషయానికి వస్తే 20 crores అండ్ నార్త్ 200 crores, ఓవర్సీస్ అయితే 100 crores. సో ఓవరాల్ గా పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 617 crores విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 62 crores అనమాట. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఈ ఫిగర్ ఉండగా 4 days ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిన విషయంతో మాట్లాడదాం. సో నైజాంలో అయితే ఓవరాల్ గా 4 days కి అయితే 100 crores గాను 61.53 crores అయితే వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 60% రికవర్ చేసింది అనమాట. ఇంకా సీడెడ్ విషయానికి వస్తే 30 crores గాను 22.42 crores కలెక్ట్ చేసింది అనమాట. సో ఇది నియర్ టు 70 crores 75%. కమింగ్ టు ఉత్తరాంధ్ర 23 కోట్లకు గాను 15 కోట్లు అయితే వసూలు చేసింది. అండ్ ఈస్ట్ అయితే 14 కోట్లకు గాను 8.5 కోట్లు అయితే వసూలు చేసింది అనమాట. అండ్ వెస్ట్ అయితే 10.8 crores గాను 6.79 crores అయితే వసూలు చేసింది. అండ్ గుంటూరు అయితే 15.2 crores గాను 11.14 crores అయితే వసూలు చేసింది అనమాట. కృష్ణా అయితే 12.4 crores గాను 8.1 crore అయితే వసూలు చేసింది. ఇంకా నెల్లూరు విషయానికి వస్తే 7.2 crore బ్రేక్ ఈవెన్ అయితే 5.05 crores అయితే వసూలు చేసింది అనమాట. సో ఓవరాల్ గా ఉన్న 213 crores కి బ్రేక్ ఈవెన్ కి ఇప్పటికైతే 139.52 crores అయితే వసూలు చేసింది అనమాట, విచ్ ఈస్ నియర్ టు 60% అయితే రికవర్ అయింది. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ 32 crores గా ఉంటే 4 days ఆల్రెడీ అయితే 31.15 crores అయితే కలెక్ట్ అయింది అనమాట. అంటే ఈ రోజుతో అది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అనమాట. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే 53 crores దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంటే 20.05 crores అయితే వసూలు చేసింది. ఇంకా కేరళ విషయానికి వస్తే 20 crore బ్రేక్ ఈవెన్ అయితే 5.9 crore ఆల్రెడీ వసూలు చేసింది అనమాట. ఇంకా ఓవరాల్ గా నార్త్ విషయానికి వస్తే విచ్ ఇస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వర్షన్, మొత్తం హిందీ వర్షన్ అనమాట ఇది. సో 200 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంటే 138.10 crores అయితే వసూలు చేసింది అనమాట. సో ఇంకా ఓల్డ్ వెయిట్ కలెక్షన్ విషయానికి వచ్చామంటే, సో యాజ్ యూ ఆల్రెడీ టోల్డ్, ఆంధ్రాలో తెలంగాణలో కలిపి 213 crores బ్రేక్ ఈవెన్ అయితే 139 crores అయితే వసూలు చేసింది. అండ్ కర్ణాటక అయితే 32కి 31.15, తమిళనాడుకి 52కి 720, కేరళ అయితే ఆల్రెడీ 6 crores వసూలు చేసింది, నార్త్ అయితే 138. అండ్ ఓవర్సీస్ విషయానికి వస్తే 100 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చిన మూవీ ఆల్రెడీ 75.2 crores అయితే వసూలు చేసింది. సో ఓవరాల్ గా 620 crore షేర్ కావాల్సిన బ్రేక్ ఈవెన్ కి ఆల్మోస్ట్ 409.92 crores 4 days లో కలెక్ట్ చేసింది, విచ్ ఈస్ ఈక్వల్ టు 66% రికవరీ అనమాట. సో మనం ఆల్రెడీ చూసిన పోస్టర్లు అయితే 829 crores గ్రాస్ అయితే మెన్షన్ చేశారు. యా, ఇంకా దీంట్లో మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే హిందీ మార్కెట్. సో హిందీ మార్కెట్ లో చూసినట్లయితే చాలా మంది ఖాన్ల వల్ల, చాలా మంది బాయ్ల వల్ల అవని ఫీట్ అయితే మన బాయ్ చేశారని చెప్పాలి. ఇప్పటికీ అల్లు అర్జున్ బడా బాయ్ అక్కడ. సో పుష్ప ర్యాంపేజ్ అలా ఉంది. సో ఎందుకంటే మెయిన్ గా మనం చూసినట్లయితే డే 4 కలెక్షన్స్ అనేవి డే 1 కలెక్షన్ ఇచ్చడం అనేది చాలా రేర్ విషయం అనమాట. ఆ ఫీట్ కూడా యాక్చువల్ గా పుష్ప విషయంలో జరిగిందని చెప్పాలి. ఎందుకంటే డే 1 కలెక్షన్ 72 crores ఉంటే డే 4 కలెక్షన్ అయితే 86 crores అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ గా 4 days హిందీ కలెక్షన్ చూసామంటే ఫస్ట్ డే 72 crores, సెకండ్ డే 59 crores, థర్డ్ డే 74 crores, ఫోర్త్ డే 86 crores.
అంటే మనం చూసినట్టయితే ఓన్లీ సెకండ్ డే మాత్రం తగ్గిందనమాట. ఇంకా కంపేర్ చేస్తే ఫస్ట్ డే కన్నా కూడా డే 3 గ్రేటర్ దెన్ డే 1, డే 4 ఈస్ ఆల్సో గ్రేటర్ దెన్ ఆల్ డేస్ అనమాట. సో ఇలా అయితే హిందీలో ర్యాంపేజ్ ఆడిస్తుందని చెప్పాలి. అండ్ ఈవెన్ ఈ రోజు మండే కలెక్షన్స్ వస్తే కూడా చాలా సాటిస్ఫాక్టరీగానే బుకింగ్స్ అయితే ఉందని చెప్పాలి. అండ్ నియర్ బైలో అట్లీస్ట్ ఒక 2 వీక్స్ వరకు ఈ వేరే ఏ పెద్ద సినిమాలు లేకపోవడంతో అయితే పుష్ప 2 ఇప్పట్లయితే ఆపడం కష్టమే. సో ఈ ఫిగర్ లాస్ట్ వరకు ఎంత వస్తుందని చూస్తూ ఉంటామే మనం చేయాల్సిన పని అనమాట. సో యా, ఇట్ విల్ బి a pride of our Telugu industry. So all the best, Pushpa, and congratulations, Pushpa. Yeah, looking forward. Thank you very much for watching this video. If you like this video, please like, share, and subscribe to our channel. Thank you very much.